తాజాంశాన్ని చూస్తున్నాం. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మండుతోంది. భారుడి భగభగలతో జనం అల్లాడిపోతున్నారు. ఇవాళ అత్యధికంగా పిడుగురాలలో 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావును అడిగి తెలుసుకుందాం. సూర్యారావు, రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలేంటి? 2 రోజులుగా రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తుంది. ఎండలైతే తీక్షణంగా ఉన్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ముందుగానే వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ నెల రేపు సోమవారం వరకు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇవాళ అయితే పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 48.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే బాపట్ల జిల్లా వేటపాలెం, కృష్ణా జిల్లా నందివాడలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత చొప్పున నమోదైంది. ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మొత్తం మీద అయితే ఇవాళ 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే 20 జిల్లాల్లో 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. అంటే పరిస్థితి మనం తీవ్రత అర్థం చేసుకోవచ్చు. చాలా చోట్ల సాయంత్రం 6 గంటలైనా కూడా తెగలనేవి ఇంకా పోలేదు. చాలా మంది బయటకు రావడానికే భయపడుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ అత్యవసర కారణాల వల్ల బయటకు వస్తున్నారు. మొత్తం మీద అయితే గత 2 రోజులుగా ఈ వడగాడ్పులు గాని లేకపోతే ఎండలు గాని చాలా తీక్షణంగా ప్రభావం చూపించాయి. వృద్ధులు, ప్రధానంగా మహిళలు, గర్భిణీలు, శిశువులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వడదెబ్బకు గురయ్యే అవకాశం వీరిలో ఎక్కువ ఉంది. అలాగే బీపీతో గాని లేకపోతే గుండె జబ్బులు ఉన్నవారు, మానసికమైన సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో బయటికి రాకూడదు. అలాగే దాహం వేసినా వేయకపోయినా నీరు తీసుకోవాలి. అలాగే నూనె దుస్తులు మాత్రమే ధరించాలి. తెల్లని దుస్తులు, పలుచని దుస్తులు మాత్రమే ధరించాలి. నల్ల దుస్తులు ధరించరాదు. అలాగే కాఫీ, టీలు గాని, ఆల్కహాల్ గాని, కార్బోహైడ్రేట్ డ్రింకులు గాని తాగకుండా కేవలం మజ్జిగ లేకపోతే కొబ్బరి నీరు గాని లేకపోతే నిమ్మరసం గాని ఇట్లాంటి మాత్రమే తీసుకోవాలి. చాలా లిక్విడ్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మసాలా ఆహారాలు తీసుకోవద్దని కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా జరిగింది. ఈ 25 వరకు ఈ ఎండలు విపరీతంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ ఈ చలి వేంద్రాలు అందుబాటులో ఉండాలి. తాగునీరు ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలి. అన్న క్యాంటీన్లు కానీ లేకపోతే బయట ముఖ్య కూడల కేంద్రాల్లో కూడా ఎక్కడ ఎలాంటి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తం మీద అయితే ఇవాళ అయితే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి ఇంకో 2-3 రోజుల వరకు కూడా ఇది కొనసాగే అవకాశం ఉంది. ధన్యవాదాలు సూర్యారావు.